అసలు ఎంత మంచిగా అయిపోయిందంటే అసలు మా కష్టాలు ఏవేమి ఫేస్ చేసినాం ఏదో ఒక్కటి చెప్తాం. దాన్ని అదే మైండ్ ఉంది మా మైండ్ ఇంకే వేరే థాటే లేదు. ఏంటి అంటే ప్లేస్ డిసైడ్ అవ్వలేదు, పిల్లలు కూడా వచ్చేటట్లు లేరు, ఏమో ఏదో ఇట్స్ నాట్ గోయింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అట్లో రాయబడినంత పని అయిపోయింది. 20,000 30,000 ఆ రేంజ్ లో. సో అదొక పెద్ద స్టోరీ, కట్ చేసి చిన్నగా చెప్తాం. ఇంకా తెలుసా ఒక మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి అసలు తిన్నామో లేదో మాకు గుర్తులేదు అసలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి వస్తలేదు, మ్యాచ్ కాలేదు. అన్ని ఇట్లా బ్యాకప్ గా పెట్టుకుంటున్నాం కానీ ఏది ఏది చాలా పాజిటివ్ గా దే రిసీవ్డ్ us. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. అదే పాయింట్ మాకు మోటివేట్ చేసింది, లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టుగా. ఎందుకంటే మేబీ మేము నాట్ పెట్టకపోతుండే. అప్పుడు అమ్మయ్య మేము ఇదే కావాలనుకుంటున్నాము. పంటలో మొలకలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ మాటలు చాలు కదా మనకి. సేల్స్ పర్సన్ ఒక జాబ్, కాల్ సెంటర్ ఒక జాబ్, టీచర్స్ ఒక జాబ్, అసలు అన్ని మిగిలిందా? అన్ని చేసినాం. ఇట్లా ప్రమోట్ చేస్తున్నాం, యూట్యూబ్ చేస్తున్నాం, అన్ని ఇంకా సోషల్ మీడియా మేనేజింగ్, పిల్లలతో రీల్స్, మేము రీల్స్ అన్ని ఇట్లా చేసుకుంటా కూర్చున్నాము.